hello, good afternoon. This is Saitya from 10th B. మన డే 2 ఆఫ్ తెలంగాణ మోడల్ స్కూల్ FM రేడియోలో మీకు కొత్త సమాచారాన్ని అందించడానికి నేను రేడియో జాకీగా వచ్చాను. అయితే మీరందరూ నా నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి సిద్ధమా? అయితే మనం అందరం ఇప్పుడు ఫెస్టివల్ మూడ్, హ్యాపీ మూడ్, జాయ్ఫుల్ మూడ్లో ఉన్నాం. ఇదెందుకు? మన ఫేవరెట్ గణపతి, ద మోస్ట్ ఫేవరెట్ గాడ్ ఇన్ ఫర్ ఆల్ ద కిడ్స్ ఆర్ గణపతి. తన ఫెస్టివల్ కాబట్టి అందరం హ్యాపీగా ఉన్నాం. అయితే దీని వెనక ఏం కథ ఉంది, దీన్ని ఎలా జరుపుకుంటున్నాం మనం ప్రతి ఇయర్ చూస్తూనే ఉంటాం, ప్రతి ఇయర్ వింటూనే ఉన్నాం. కానీ ఎప్పుడూ మనకి బోర్ కొట్టదు. అయితే ఈ కథను మళ్ళీ వినిపించడానికి అక్షర రేడియో జాకీ 1 సిద్ధంగా ఉంది. తను వచ్చేలోపు ఒక చిన్న సాంగ్ విందాం. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. హాయ్, హలో, నమస్తే. నేను మీ రేడియో జాకీ అక్షర. ఐఎమ్ ఫ్రమ్ 10th B. బుజ్జి గణపయ్య మన అందరికీ బాస్. మన బాస్ కథ ఏందో మనకి తెలుసు. అయినా ఆ కథ ఎన్నిసార్లు చెప్పినా వినాలి అనిపిస్తుంది. అంతకంటే ముందు ఏ కార్యక్రమం అయినా, ఏ పండుగ అయినా మన బాస్ తోటే స్టార్ట్ అవుతుంది. అలా ఎందుకు? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు మన బాస్ కథను విని డౌట్ని క్లారిఫై చేసుకుందాం. మహాదేవుని అర్ధాంగి అయిన పార్వతీమాత స్నానం చేయడానికి వెళ్దాం అనుకుంటుంది. కానీ తనకి కాపలా ఎవరూ లేరు. దానికి గాను పార్వతి తల్లి నందిని కాపలా పెడుతుంది. అప్పుడు మన బాస్కి బాస్ అయిన మహాశివుడు అటువైపుగా తపస్సుని పూర్తి చేసి వస్తాడు. అతన్ని చూసి భయపడి నంది మహాశివుడిని లోనికి రాణిస్తాడు. అప్పుడు పార్వతీమాత నంది తన ఆజ్ఞని పాటించకుండా ఉల్లంఘించాడు. అది ధర్మం కాదు, నాకు ఒక మనిషి కావాలి. ఎవరైతే నా మాటని ఉల్లంఘించాడో, నా మాటలను ఆచరిస్తాడో ధైర్యవంతుడు, తెలివి కలవాడు కావాలి. అలాంటి వాడిని నేను నా చేతులతో తయారు చేసుకొని నాకు పుత్రుణ్ణి చేసుకుంటా అని ఆలోచిస్తుంది. ఇంకా తన ఒంటికి పెట్టుకున్న నలుగు పిండిని రాలుస్తూ మనిషి ఆకారంలో ఉన్న ఒక చిన్ని బాలుని తయారు చేసి ప్రాణం పోస్తుంది. అలా పుట్టాడు మన బాలగణేశుడు. మన బాస్ ఇంకా బాలగణేశుణ్ణి ఎత్తుకొని ముద్దాడుతూ చెప్తుంది అతనికి, నేను స్నానం చేయాలి, బయట ఉండు, లోపలికి ఎవరినీ రానివ్వకు అంటుంది పార్వతీమాత. తల్లి ఆజ్ఞ ప్రకారం మన బాస్ బయట కాపలా ఉంటాడు. ఎంత బాస్ అయినంత మాత్రాన అమ్మకి వాచ్మెన్ లాగా ఉంటే తప్పేమీ కాదు. అయ్యో ఇదేందో కానీ ఆడ వాచ్మెన్ లాగా మన బాస్ ఉంటే ఇటు నుండి మహాశివుడు త్రిశూలాన్ని పట్టుకొని గంభీరంగా వస్తాడు. అది చూసిన మన బాస్ ముఖంలో భయమే కలగలేదు. మహాశివుడు నేరుగా లోపలికి వెళ్తాడు. అది చూసి మన బాస్ ఎక్కడికి అని ఆపుతాడు. నేను పార్వతీదేవి పతిదేవుణ్ణి, నేను లోనికి వెళ్తే ఎటువంటి తప్పు ఉండదు అని చెప్తాడు. అయినా మన బాస్ కదలడే. మరి పార్వతీదేవి పుత్రుడు అంటే మినిమం ఉండాలి కదా. మరి ఉండాలి, కానీ మరి మహాశివుణ్ణి దగ్గర ఉండొద్దు. కానీ మన బాస్ చాలా డేర్ అండ్ డాషింగ్ పర్సన్ కదా. మహాశివుని కోపం ఏందో మనకి తెలిసిందే. ఆయనకి కోపం వస్తే భూమియే అంతరించిపోతుంది. ఆయనకే ఎదురు నిలిచే సాహసం చేసిండు మన బాస్. కోపం ఆగలే మన శివునికి. చేతిలో ఉన్న త్రిశూలంని ఫోర్స్తో వేశాడు. అది సీదా పోయి మన బాస్ తలకి తాకి కింద పడింది. ఆ సంఘటన జరగగానే దేవతలందరూ కైలాసానికి వస్తారు. బయట ఏం జరుగుతుందో తెలియని పార్వతీదేవి బయటకి వచ్చి చూస్తుంది. ఎంతోమంది దేవతలు ఇంకా స్వయాన మహాశివుడు ఉన్నా కూడా పట్టించుకోకుండా తల తెగి ఉన్న మన బాస్ దగ్గరికి వస్తుంది. పార్వతీమాత దాన్ని చూసి తట్టుకోలేకపోతుంది. కోపంతో శివుని వంక చూసి ఇలా అడుగుతుంది, ఏం చేశావు నా పుత్రుణ్ణి? ఎందుకు ఇలా తల తెగి కింద పడి ఉన్నాడు? ఇంత అనర్థం జరుగుతున్నా అందరూ దాన్ని చూస్తూ ఉన్నారు, ఎందుకు ఆపలేదా? పార్వతీదేవి కోపంతో రగిలిపోతుంది. పార్వతీదేవి కూడా తక్కువేం కాదు, శివునికే వార్నింగ్ ఇస్తుంది. నువ్వు నా పుత్రుణ్ణి మళ్ళీ బ్రతికించకపోతే నా కోపంకి ఈ భూమి బలవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు పార్వతీదేవి కోపంకి భూమి బలి కాకముందే ఏదో ఒకటి చేసి బాలగణేశునికి ప్రాణం వచ్చేలా చూడు శివయ్య అని అంటాడు.
దానితో శివుడు నందిని ఇంకా కొంతమంది గనుల్ని పంపించి ఉత్తరం వైపు వీపు పెట్టి ఉన్న ఏదైనా ప్రాణి తలను తీసుకొని రమ్మంటాడు. అప్పుడు ఆ గనులు ఉత్తరం వైపు వీపు పెట్టి ఉన్న ప్రాణి అయిన గజేంద్రుణ్ణి చూస్తారు. ఆ గనులు అతని పర్మిషన్తో అతని తలను తీసుకుంటారు. ఆ గనులు ఇక ఆ గజేంద్రుని తలను మన శివునికి ఇస్తారు. ఇక మన శివయ్య ఆ తలను మన బాస్కి పెట్టి మళ్ళీ ప్రాణం పోస్తాడు. గజేంద్రుని తల తీసి మన బాస్కి పెట్టారు కాబట్టి మన బాస్కి గణేష్ పేరు వచ్చింది. తెలుసుకున్నారు కదా మిత్రులు, మన బుజ్జి బాల గణేశుడు ఎలా జన్మించాడో. అయితే ఈ గణేష్ ఉత్సవాలతో ఆనందంగా ఉండాలా లేదా బాధగా ఉండాలో అస్సలు అర్థం అవ్వడం లేదు. నేను ఎందుకు ఇలా అంటున్నానో మీలో కొంతమందికి తెలుసు, తెలియని వాడికి నేను చెప్తా. అయితే ఈ బాల్ గణేశుల ఉత్సవాల వెనుక నిన్న రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కమ్మారెడ్డిలో భారీ వర్షాలుండే. వర్షాలే కదా అని అనుకుంటాం, కానీ ఆ వర్షాలు మామూలు వర్షం కాదండోయ్. మేఘం ఒక్కసారిగా తన నీరు మొత్తాన్ని భూమిపై వేసింది. అది ఎంత ఘోరమో. కావున మీరందరూ కూడా వర్షాలలో తిరగకండి. మన ప్రకృతి ఎటువంటి సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. ఇక సెలవు తీసుకుంటున్నాను. మరి ఒక్కసారి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మళ్ళీ రేపు కలుసుకుందాం.